ఇజ్రాయెల్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాలలో ఒకటి. విస్తీర్ణంలో మాత్రం చాలా చిన్నది, బట్ ఇంపాక్ట్ మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. ఈ దేశ జనాభా కూడా యాజ్ పర్ 2026 జనాభా లెక్కల ప్రకారం 1,78,000. బట్ టెక్నాలజీ, ఇన్నోవేషన్, డిఫెన్స్, ఇంటెలిజెన్స్ లలో ప్రపంచానికి ఒక బెంచ్ మార్క్ సెట్ చేసింది. ఈ దేశం గురించి కొన్ని మైండ్ బ్లోయింగ్ విషయాలు ఉన్నాయి. అవేంటి అంటే గడిచిన 50 ఏళ్లలో ఇజ్రాయెల్ 6 యుద్ధాల్లో పాల్గొన్నది. ఎస్, మీరు వింటుంది నిజమే, 6 యుద్ధాలు. ఒకసారి అయితే ఏకంగా 5 దేశాలు కలిసి ఇజ్రాయెల్ పై దాడి చేసినాయి. దానికి తోడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద దేశాలు ఇజ్రాయెల్ ని బాయ్కాట్ కూడా చేసినాయి. అంతేకాకుండా ఇరానీ సుప్రీం లీడర్ ఏకంగా ఇజ్రాయెల్ దేశాన్ని ప్రపంచ పట్టంలో లేకుండా చేయడమే వాళ్ళ లక్ష్యం అని కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే చైనా దగ్గర ఉన్నటువంటి పెద్ద ఆర్మీ ఇజ్రాయెల్ దగ్గర లేదు. ఇండియా దగ్గర ఉన్నటువంటి జనాభా వాళ్ళ దగ్గర లేనే లేదు. జియోగ్రఫిక్ గా చూస్తే సౌదీ అరేబియా దగ్గర ఉన్నటువంటి బలం, ఆయిల్ మరియు న్యాచురల్ రిసోర్స్ వాళ్ళ దగ్గర లేనే లేవు. అంతెందుకు 1948లో వాళ్ళకి స్వతంత్రం వచ్చినప్పుడు వాళ్ళకి తాగడానికి నీరు కూడా లేవు. వాళ్ళ దగ్గర వాటర్ క్రైసిస్ కూడా ఉండేది ఆ రోజుల్లో. దాంతో వాళ్ళ గవర్నమెంట్ ప్రతి మనిషికి కేవలం ప్రతిరోజు 10 లీటర్లు మాత్రమే వాడాలి అనే నిబంధన కూడా పెట్టింది. అటువంటి క్లిష్టమైన పరిస్థితుల నుంచి ఇజ్రాయెల్ బయటపడి ఈరోజు ఒక శక్తివంతమైన దేశంగా ఎదిగింది. అంతెందుకు యుఎస్, ఇండియా, చైనా వంటి దేశాలు ఇజ్రాయెల్ టెక్నాలజీపై ఆధారపడుతున్నాయి. ఇజ్రాయెల్ ఒక స్టార్టప్ నేషన్ అని కూడా అంటారు. ఎందుకంటే అక్కడుండే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సక్సెస్ఫుల్ కంపెనీస్ చాలా మట్టుకు ఇజ్రాయెల్లోనే పుట్టాయి. ఒకప్పుడు కష్టాలలో ఉన్న ఈ దేశం ఇప్పుడు ప్రపంచానికి లేటెస్ట్ వెపన్స్ కూడా అమ్ముతుంది. ఎట్ ప్రెజెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న శక్తివంతమైన దేశాలలో ఇజ్రాయెల్ 8వ స్థానంలో ఉంది. ప్రపంచానికి ఇజ్రాయెల్ నుండి ఒకటే మెసేజ్: మీరు మాపై దాడి చేస్తే మేము మీపై తిరిగి దాడి చేస్తాం. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఇజ్రాయెల్ దగ్గర ఆయిల్ లేదు, వాటర్ లేదు, నేచురల్ రిసోర్స్ లేదు, అంతెందుకు జనాభా కూడా లేదు. ఇన్ని అడ్వర్సిటీస్ మధ్యలో ఇజ్రాయెల్ ఒక శక్తివంతమైన దేశంగా ఎలా ఎదగలి? ఇన్ని యుద్ధాల మధ్యలో కూడా ఒక స్టార్టప్ నేషన్ గా ఎలా పిలువబడుతుంది? వాళ్ళు వాడినటువంటి స్ట్రాటజీస్ ఏంటి? మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇజ్రాయెల్ నుండి ఇండియా ఏం తెలుసుకోవాలి? లెట్స్ బ్రేక్ డౌన్ దిస్. కాబట్టి వ్యూవర్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్, హలో, వెల్కమ్ టు సోషల్ ఫేర్స్. నేను మహేష్ బంశెట్టి. 1948 మే 14 ఇజ్రాయెల్ కి స్వాతంత్రం వచ్చింది. వచ్చిన నెక్స్ట్ డేనే ఈజిప్ట్, సిరియా, లెబనాన్, జోర్డాన్, ఇరాక్ 5 దేశాలు కలిసి ఇజ్రాయెల్ పై దాడి చేశాయి. ఇజ్రాయెల్ అప్పట్లో చాలా పూర్ కంట్రీ. వాళ్ళ దగ్గర కేవలం పాతబడినటువంటి విమానాలు, కొద్ది మంది సోల్జర్స్, కొద్దిపాటి ఆయుధాలు మాత్రమే ఉండేవి. దీంతో అందరూ కూడా ఇజ్రాయెల్ ఈ యుద్ధం ఈజీగా ఓడిపోతుంది అనుకున్నారు. బట్ జరిగింది మాత్రం పూర్తి భిన్నంగా. వార్ మధ్యలోనే ఇజ్రాయెల్ దగ్గర బాంబ్స్ అయిపోయాయి. ఇలాంటి సిచ్యువేషన్ నుంచి ఎలా బయటపడాలి, సొల్యూషన్ ఏంటి అనుకుంటుండగానే ఒక సైకలాజికల్ ట్రిక్ వాడారు. అదేంటి అంటే మీకు తెలిసే ఉంటుంది. షెల్జర్ బాటిల్, సోడా వాటర్ ని నిల్వ చేసి ఉంచుతారు. ఇవి పైనుండి విసిరిస్తే పెద్ద పెద్ద శబ్దంతో పగిలిపోతాయి. సో ఈ ట్రిక్ నే ఇజ్రాయెల్ సోల్జర్స్ ప్లేన్ నుండి ఆ బాటిల్స్ ని కిందికి విసిరేశారు. దీంతో పెద్ద పెద్ద శబ్దంతో బాంబుల్లాగా సౌండ్ చేసేవి. ఇజ్రాయెల్ దేశం ఈ సోడా బాటిల్స్ లాంచ్ చేయడం స్టార్ట్ చేసింది. డేవిడ్ కా మోటార్ ఒక లౌడ్ శబ్దం చేసే వెపన్ అది. దానికి తోడు ఈ సోడా బాటిల్స్ పడ్డ ప్రతిసారి పెద్ద పెద్దగా శబ్దం రావడంతో శత్రు సైనికులు ఇజ్రాయెల్ దగ్గర ఆటం బాంబ్స్ కూడా ఉన్నాయని చెప్పేసి పానిక్ అయ్యారు. దీంతో ఇజ్రాయెల్ ఈ యుద్ధం గెలిచింది. చూసారు కదా, ఇజ్రాయెల్ దగ్గర ఫైర్, ఆర్మీ, సరైన పవర్ ఇవేమీ లేకుండా కూడా ఆ యుద్ధాన్ని గెలిచింది. ఇక అక్కడి నుంచి ఇజ్రాయెల్ దేశం ఇంటెలిజెన్స్ ని వాడటం మొదలుపెట్టింది. ఇప్పుడు మనం నెక్స్ట్ 1967లో ఒక యుద్ధం గురించి చర్చిద్దాం. ఆ యుద్ధంకి 6 రోజుల యుద్ధం అని పేరు వచ్చింది. అది ఎట్లా అంటే జూన్ 5న స్టార్ట్ అయిన ఆ యుద్ధం జూన్ 10, 1967లో ముగించింది. ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా జోర్డాన్, ఈజిప్ట్, సిరియా దేశాలు పోరాడాయి. కానీ ఇజ్రాయెల్ మాత్రం ఈ యుద్ధాన్ని చాలా తెలివిగా గెలిచింది. ఈ యుద్ధ విజయానికి కీలక పాత్ర పోషించింది ఒక స్పై ఏజెన్సీ. దాని పేరే మొసాద్. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఇంటెలిజెన్స్ స్పై ఏజెన్సీ ఏదైనా ఉంది అంటే అది మొసాద్. మొసాద్కి చెందిన ఫేమస్ స్పై ఎలీ కోహెన్ రిచ్ బిజినెస్ మ్యాన్ గా సిరియా దేశంలోకి ఎంటర్ అయ్యి అక్కడి రాజకీయ మరియు మిలిటరీ ఆఫీసర్స్ కి చాలా దగ్గరయ్యాడు. తనకున్న సన్నిహిత్యంతో సిరియా దేశానికి సంబంధించిన ఎయిర్ బేసెస్, మిలిటరీ అక్యురేట్ పొజిషన్స్, బంకర్స్, వీటి అన్నిటి క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ ని ఇజ్రాయెల్ సైనికులకి చేరవేయడం. ఈ డీటెయిల్స్ వల్ల ఇజ్రాయెల్ కి ముందుగానే ఎనిమీస్ పొజిషన్స్ తెలవడంతో అక్యురేట్ గా వారిపై దాడి చేశారు. అదేవిధంగా ఇజ్రాయెలీ ఆర్మీ తెల్లవారుజామున ఈజిప్టియన్ ఎయిర్ బేసెస్ పై సర్ప్రైజ్ అటాక్ చేసింది. గ్రౌండ్స్ లో కూడా అంతే వేగంగా అటాక్ చేసి యుద్ధం ముగిసే సమయానికి ఈజిప్ట్ నుండి
సినాయ్ పెనెన్సులా, గాజా స్ట్రిప్, జోర్డాన్ నుంచి వెస్ట్ బ్యాంక్, ఈస్ట్ జెరూసలం, ఇంకా సిరియా నుండి గోలాన్ హైట్స్ ప్రాంతాల్ని ఆక్రమించుకుంది. దీంతో ఇజ్రాయెల్ భూభాగం 3 రెట్లు పెరిగిపోయింది. మిడిల్ ఈస్ట్ లో ఇజ్రాయెల్ ఒక మిలిటరీ పవర్ గా మారిపోయింది. ఈ 6 days వార్ ప్రపంచ చరిత్రలోనే అత్యంత త్వరగా ముగిసిన యుద్ధాలలో ఒకటి. ముసాద్ ఇంటెలిజెన్స్ ఆర్మీ స్ట్రాటజీస్ వల్ల 6 రోజుల్లోనే ఇజ్రాయెల్ 3 దేశాలపై గెలిచింది. సో ఇజ్రాయెల్ డామినెన్స్ కి ముసాద్ ఇంటెలిజెన్స్ ఎంతో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది మరియు చేస్తూనే ఉందని కూడా మనం చెప్పొచ్చు. ఇజ్రాయెల్ యుద్ధాల్లో మాత్రమే కాదు, ఫైనాన్షియల్ గా కూడా ర్యాపిడ్ గ్రోత్ పొందిందని చెప్పవచ్చు. 1945 హాలోకాస్ట్ తర్వాత ఇజ్రాయెల్ దేశానికి ఫైనాన్షియల్ ఎయిడ్ అందడం మొదలైంది. యుఎస్ఏ, జర్మనీ, జివిష్ కమ్యూనిటీస్ నుంచి ఈ ఫైనాన్షియల్ ఎయిడ్ రావడంతో ఆ దేశ ఆర్థిక ప్రగతికి ఈ డబ్బులు తోడ్పడ్డాయి. అని ఇజ్రాయెల్ సక్సెస్ కి సీక్రెట్ మనీ కాదు, ఎడ్యుకేషన్. ఇజ్రాయెల్ నమ్మేది ఏంటంటే దేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఒక వరల్డ్ క్లాస్ ఇంజనీర్ లేదా సైంటిస్ట్ అవ్వాలనేదే వాళ్ళ నమ్మకం. అందుకే అక్కడ ఇన్నోవేషన్ కల్చర్ స్ట్రాంగ్ అయింది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే డ్రిప్ ఇరిగేషన్. వాటర్ స్కేర్సిటీకి ఇది ఒక బెస్ట్ సొల్యూషన్. రెండవది ఐరన్ డోమ్, ఆల్ వెదర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. 1990లో సోవియట్ యూనియన్ కొలాప్స్ అయినప్పుడు ఇజ్రాయెల్ కి కలిసి వచ్చిందని చెప్పవచ్చు. అదే విధంగా అంటే సోవియట్ యూనియన్ కొలాప్స్ అయిన తర్వాత 10 లక్షల మంది జీవ్స్ ఇజ్రాయెల్ కి మైగ్రేట్ అయ్యారు. దెబ్బకి ఇజ్రాయెల్లో 10 లక్షల మంది ఎడ్యుకేటెడ్ ఇంజనీర్లు మరియు సైంటిస్టులు వచ్చి చేరారు. 1993లో ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఒక బోల్డ్ స్టెప్ తీసుకుంది. దాని పేరే యోజ్మా ఫండ్. ఈ యోజ్మా ఫండ్ ఏ విధంగా పనిచేస్తుంది అంటే ఇజ్రాయెల్ దేశంలో ఎవరైనా ఇన్వెస్ట్ చేసి కంపెనీ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఇన్వెస్టర్ కేవలం 60% మాత్రమే ఇన్వెస్ట్ చేస్తే రిమైనింగ్ 40% ఆ దేశ గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేసేలా ఈ యోజ్మా ఫండ్ ని రూపొందించారు. దానికి తోడు ఈ స్టార్ట్అప్ కనుక సక్సెస్ అయిందనుకోండి, ఆ రిమైనింగ్ 40% కూడా ఇన్వెస్టరే గవర్నమెంట్ నుంచి బై చేసుకునే విధంగా అవకాశం కల్పించారు. ఈ పాలసీ వల్ల వెంచర్ క్యాపిటల్స్ ఇజ్రాయెల్ దేశానికి క్యూ కట్టారు. అందుకే ఇప్పుడు ఇజ్రాయెల్ దేశాన్ని ఒక స్టార్ట్అప్ నేషన్ గా పిలుస్తున్నారు. ఈ కంప్లీట్ స్టోరీలో మనం 3 పవర్ఫుల్ లెసన్ నేర్చుకోవచ్చు. అందులో మొదటిది వచ్చేసి ప్రపంచం ఎప్పుడైనా కూడా శక్తివంతమైన దేశానికే రెస్పెక్ట్ ఇస్తుంది. రెండవది వచ్చేసి న్యాచురల్ రిసోర్స్ కంటే కూడా హ్యూమన్ క్యాపిటల్ ఎంతో శక్తివంతమైనది. మూడవది వచ్చేసి టెక్నాలజీ, ఇన్నోవేషన్ ఉన్న దేశమే ప్రపంచాన్ని ఫ్యూచర్ లో శాసిస్తుంది. చిన్న దేశమైనా సరే ఎడ్యుకేషన్, ఇన్నోవేషన్, ఇంటెలిజెన్స్ తో ఇజ్రాయెల్ దేశం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన 8వ దేశంగా ఎదిగింది. సో వ్యూవర్స్, చూసారు కదా ఇజ్రాయెల్ యొక్క గ్రోత్ స్టోరీ. మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, మహేష్ గుమిసెట్.